జనసేన పార్టీకి మెగా సపోర్ట్. పవన్ కళ్యాణ్కు చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు సార్. జనసేన పార్టీకి. సో జనసేనకు మెగా మద్దతు ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు అంటే? అంటే జగన్మోహన్ రెడ్డికి చిరంజీవికి సన్నిహిత్యం ఉంది అనే ప్రచారం జరిగింది. ఒక దశలో చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ చిరంజీవిని అట్రాక్ట్ చేసే పని చేసింది. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి మోడీ పక్కన మనకు చిరంజీవి కనిపించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చారు. సో ఇదొక ప్రాసెస్లో జరుగుతున్న పరిణామంలో చిరంజీవి ఏం చేస్తారని మొదటి నుంచి కూడా చర్చ ఉంది. చిరంజీవి మావాడే అని కాంగ్రెస్ వారు అసలు కాంగ్రెస్కే రాజీనామా చేయలేదని. సో ఇన్ని జరిగాక ఇప్పుడు చిరంజీవి తమ్మునికి అండగా ఉంటాడు అని. సో నాకు తెలిసినంత వరకు మీడియాలో చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఏదో గ్యాప్ వచ్చినట్లు గ్యాప్ ఉన్నట్లు రాశారు, కానీ ఐ డోంట్ థింక్ సో. మొదటి నుంచి కూడా మెగా కుటుంబం ఐక్యంగానే ఉంది. ఇది మన మీడియాలో ఉన్న సృష్టి. ఒక అంశం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. ఉదాహరణకు ప్రజారాజ్యం కంటిన్యూ చేయాలా, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయాలా అన్నప్పుడు చిరంజీవి విలీనం చేశాడు, పవన్ కళ్యాణ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. అఫ్కోర్స్ దాన్ని వ్యతిరేకించి ఖండించలేదు, అదే సమయంలో ఎండార్స్ కూడా చేయలేదు. చిరంజీవి కాంగ్రెస్లో చేరినప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్లో చేరలేదు. అందువల్ల ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కొన్ని పొలిటికల్ అంశాలపైన పొలిటికల్ మూవ్స్ పైన ఉంటే ఉండవచ్చేమో, కానీ అన్నదమ్ముల మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి అని నేను అనుకోను. అందువల్ల పవన్ కళ్యాణ్కు చిరంజీవి మద్దతు ఉంటుంది అన్నది ఇట్స్ ఏ ఫోర్గాన్ కంక్లూషన్. అయితే ఏ స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తాడా అంటే పవన్ కళ్యాణ్కు లేని అభిమానులు చిరంజీవికి ఎంతమంది ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆకర్షించలేని జనాన్ని చిరంజీవి అదనంగా ఆకర్షిస్తే లాభం. కొత్తగా లేకపోతే వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమి ఉండదు, ఉన్నది కన్సాలిడేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ మేరకు చిరంజీవికి ఉన్న ఇమేజ్ రీత్యా ఆయన వచ్చి క్యాంపెయిన్ చేస్తే డెఫినెట్గా ఆ మేరకు జనంలో తన మద్దతుదారులను మరింతగా కన్సాలిడేట్ చేసుకోవటానికి జనసేనకు ఉపయోగపడుతుంది. అయితే కేవలము పవన్ కళ్యాణ్కే క్యాంపెయిన్ చేస్తాడా, ఇతర జనసేన అభ్యర్థులు కూడా క్యాంపెయిన్ చేస్తారా, లేదు మొత్తం కూటమి అభ్యర్థులు టీడీపీ బీజేపీ అభ్యర్థులకు కూడా క్యాంపెయిన్ చేస్తాడా, ఇంకా ఈ పాయింట్స్ మనకు తెలియదు. ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే క్యాంపెయిన్ చేస్తే ఇది ఓన్లీ పర్సనల్ యాక్టివిటీ, పొలిటికల్ ఎండార్స్మెంట్గా అనిపించుకోదు. జనసేనకు మాత్రమే క్యాంపెయిన్ చేసి కూటమికి క్యాంపెయిన్ చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నలు ఎదురవుతాయి. అంటే ఈ కూటమి పట్ల చిరంజీవి ఆసక్తిగా లేడు, కూటమి కట్టడాన్ని చిరంజీవి అప్రూవ్ చేస్తలేడు అని ప్రత్యర్థులు ఇంటర్ప్రిట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ ఎండార్స్మెంట్ కాదా అవునా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఇక మొత్తానికి చిరంజీవి వచ్చి కూటమి తరఫున ప్రచారం చేస్తే అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఆ చిరంజీవి ప్రజారాజ్య వైఫల్యము, ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్లో విలీనం చేయడము, మళ్ళీ ఈ జనసేనను ఎక్కడ విలీనం చేస్తారో అనే ప్రశ్న ప్రత్యర్థం నుంచి వస్తుంది. ఆ పొలిటికల్ క్వశ్చన్స్ కూడా సిద్ధపడాలి. ఎందుకంటే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా లేడు కనుక అటు జగన్మోహన్ రెడ్డి గౌరవించాడు, ఇలా అందరూ గౌరవించారు. ఒక్కసారి వెన్ యూ టేక్ పొలిటికల్ స్టాండ్, పొలిటికల్ కంటెస్టేషన్లకి నీ వస్తే అప్పుడు అందరి వాడు కాదు కదా, ఎంత మెగాస్టార్ అయినా అప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థం నుంచి రాజకీయ ప్రశ్నలు అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అల్టిమేట్గా చిరంజీవి ప్రచారం వల్ల పవన్ కళ్యాణ్ గెలుపుకు చిరంజీవి వస్తేనే సాధ్యము, చిరంజీవి రాకపోతే సాధ్యం కాదు అనుకోవడం కూడా పొరపాటే. సో ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఫర్దర్ కన్సాలిడేషన్. కానీ కొత్తగా అదేదో అనూహ్యమైనటువంటి మార్పు కూటమికి కానీ జనసేనకు కానీ తెస్తుందని నేను అనుకోను. ఉన్నది కన్సాలిడేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఈ 5 ఏళ్ల జగన్ పాలన మీద